'వాజా' మూవీ. 'వాజా' అంటే మలయాళంలో బనానా ట్రీని. అయినా ఇప్పుడు మాకెందుకురా ఈ గోల అంటే 'వాజా' అంటే మలయాళంలో ఒక ఫిల్మ్ అండి. ఇది ఆగస్ట్ 15 అయితే రిలీజ్ అయింది. ఇప్పుడు 'డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో' అయితే మన తెలుగు లాంగ్వేజ్‌లో స్ట్రీమ్ అవుతుంది. రివ్యూ చూసి సినిమా స్టార్ట్ చేద్దాం అనే బ్యాచ్‌కి ఈ వీడియో ఇంకా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా అయితే మన వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. ఇంక ఈ సినిమా పర్టిక్యులర్‌గా స్టోరీ లైన్ అనేది ఏం లేదు. మనలో చాలామంది ఫేస్ చేసిన ఏవేవైతే సిట్యుయేషన్స్ ఉంటాయో, ఆ ఎంజాయ్‌మెంట్, ఆ లైఫ్ అనేది ప్రతి ఒళ్ళు చూసుంటారు. సో, అక్కడక్కడ అనేది మనం కూడా సింక్ అవుతాము. ఇంక ఈ సినిమా పర్టిక్యులర్‌గా మాట్లాడుకుంటే ఒక ఐదుగురు ఫ్రెండ్స్ అయితే ఉంటారు. ఫైనల్‌గా వాళ్ళెట్లా అంటే ఆ ఎంజాయ్‌మెంట్ లైఫ్ అనేది బతుకుతుంటారు. ఇంకా ఆ ఎంజాయ్‌మెంట్ లైఫ్ నుంచి ఏం రియలైజ్ అయ్యారు? ఫైనల్‌గా ఎందుకు మారారు? అనేది ఇంకా ఈ మూవీ. ఇంక ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేశారు అనేది సినిమాలో చూడండి. ఇంకా ఈ సినిమా ప్రత్యేకత గురించి మాట్లాడితే మనం బాగా సింక్ అయిపోతాము. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్‌కి ఇంకా వాళ్ళ బిహేవియర్స్, కన్వర్జేషన్స్, డైలాగ్స్ ఎక్సలెంట్‌గా ఉంటాయి. ప్రెడిక్టబుల్ స్టోరీ అనే చెప్పాలి. ఇంక మనం అక్కడక్కడ రిలేట్ అయినట్టు మనం ఫీల్ అవుతాము. ప్రెజెంట్ యంగ్ జనరేషన్ ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్‌ని బాగా చూపిస్తారు. ఇంకా ప్రాపర్ డైలాగ్స్ అండ్ రెఫరెన్సెస్ ఉంటాయి. ఇంక రెఫరెన్స్ గురించి మాట్లాడితే ఒక మ్యాటర్ అనేది గుర్తుకొచ్చింది. ఇందాక 'వాజా' అంటే అరటి చెట్టు అనేసి అన్నాను గదా! ఆ చెట్టుని అయితే ఈ సినిమాలో చూపించినట్టు ఇంక ఎక్కడైతే చూపించుండరు. చాలా అంటే చాలా క్రేజీగా అయితే చూపిస్తారు. ఇంకా సిట్యుయేషనల్ కామెడీతో పాటు కొంచెం ఫన్ అనేది జనరేట్ చేస్తారు. సెకండ్ హాఫ్‌లో సినిమా హ్యూమర్ నుంచి డ్రామాకి షిఫ్ట్ అవుతుంది. ఇంక అక్కడ వచ్చే ఎమోషన్స్‌కి బాగా బ్లెండ్ చేశారు. పిల్లలు అండ్ పెద్దలు ఇద్దరిలో తప్పు ఒప్పులు ఉంటాయి అనే క్వెషన్ చేసిన విధానం బాగుంది. అసలు 2 డిఫరెంట్ పర్స్‌పెక్టివ్స్‌ని కన్విన్సింగ్‌గా చేయడం అంటే చాలా పెద్ద టాస్క్ అనే చెప్పాలి. బట్ ఈ మూవీలో అయితే బాగా తీశారు. ఎస్పెషల్లీ మెయిన్ రీడ్‌లో చేసిన 3 క్యారెక్టర్స్ ఇంకా స్కూల్, కాలేజ్ అని వేరియేషన్స్. కాలేజ్ అయిపోయాక 3 డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ వాళ్ళ క్యారెక్టర్స్‌కి న్యాయం చేశారు. తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగుంది. నాకైతే ఎక్కడ కూడా మలయాళం ఫిల్మ్ చూస్తున్నట్టనైతే ఫీలింగ్ అనేది రాలేదు. సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ అయితే చాలా న్యాచురల్‌గా ఉంటాయి. బట్ మెయిన్ ప్రాబ్లమ్ వచ్చి సినిమా అంతా ప్రెడిక్టబులే ఇంకా మదర్ క్యారెక్టర్స్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఉండాల్సిందని అనిపించింది. ఇంకా ఓవరాల్‌గా 'వాజా' సినిమా ఒక ఫీల్ గుడ్, హోల్ హార్టెడ్ డ్రామా. హాయిగా ఫ్యామిలీతో పాటైతే ఎంజాయ్ చేయవచ్చు. ఇంకా లేట్ చేయకుండా అయితే స్ట్రీమ్ అయితే చేసేయండి. ఇంక ఇలానే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇంక సైనింగ్ ఆఫ్ టీ బెంగళూరు వాలా.